జిల్లా చింతకొమ్మదిన్నె ఎంపీపీ హైస్కూల్లో అధునాతన స్మార్ట్ కిచెన్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కిచెన్ లో తొలిసారిగా 1787 మంది విద్యార్థులకు భోజనం తయారు చేసి పంపిణీ చేశారు. కమలాపురం నియోజకవర్గంలో 2, జమ్మలమడుగు నియోజకవర్గంలో 2, కడప నియోజకవర్గంలో మరో స్మార్ట్ కిచెన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. పాఠశాలల్లో ఇటువంటి అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలల్లోని 10,323 మంది విద్యార్థులకు పోషకాలతో కూడిన రుచికరమైన భోజనం తయారు చేస్తారు. అనంతరం ప్రత్యేక వాహనాల ద్వారా ఆ భోజనాన్ని పాఠశాలలకు తరలిస్తారు. డిసెంబర్ చివరకు జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33 అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్లు ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. వాటి ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు ఆహారం అందిస్తామని తెలిపారు. ఏపీలో పాఠశాలల విద్యార్థులతో పాటు కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.